గత 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ లగచరులో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేద రైతుల యొక్క భూములని దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఊర్లకు ఊర్లే తరుముకుంటూ ఈరోజు ఆటవిక పాలన కొనసాగిస్తూ అనాగరిక వైపు అడుగులేస్తూ ముందు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించకపోగా వారి యొక్క అసమర్థతని వారి యొక్క అనైతికగా చేపడుతున్నటువంటి పనులని అడ్డుకోలేక నోరు మాట్లాడడానికి నోరు రాక ముఖం చూపెట్టలేక ఎక్కడ నిద్రపోతున్నాడు బండి సంజయ్ కుమార్ గారని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత పెద్ద సమస్య ఈరోజు కొడంగల్ అంతా కూడా అగ్నిగుండంలాగా రగిలిపోతా ఉంటే, గిరిజనులు ఇబ్బంది పడుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంత గిరిజన తాండాలు కదులుతూ ఉంటే ఇక్కడ పోయిండు కేంద్ర మంత్రి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంత పెద్ద సంఘటనలు ఇంత పెద్దటువంటి మరి దౌర్జన్యాలు జరిగితే కనపడదు. కానీ కేటీఆర్ గారి బావమరిది ఇంట్లో దీపావళి దావత్ చేసుకుంటా ఉంటే, రాత్రి చేసుకుంటా ఉంటే, తెల్లవారకు ముందుకే తన మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయగానే పోలీస్ ఎఫ్ఐఆర్ కాకముందుకే స్పందిస్తారైనా. ఇదో జాతీయ సమస్యగా కేటీఆర్ గారు అక్కడ ఉన్నాడు. నా నెట్వర్క్ ద్వారా నాకు సమాచారం వచ్చింది, నా నెట్వర్క్ ద్వారా వారు 15 నిమిషాల ముందే పోయిండు, ఇది డ్రగ్ పార్టీ, ఇది ఇంకేదో పార్టీ, ఇమ్మీడియట్ గా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి మహానుభావుడు, సోకాల్ మహానుభావుడు, నెట్వర్క్ ఉందని చెప్పుకున్నటువంటి మహానుభావుడు డిమాండ్ చేశాడే. ఇప్పుడు ఎక్కడ పోయిండని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన నెట్వర్క్ అంటాడు, ఆయనకు నెట్టు లేదు, వర్క్ లేదు, వర్తు లేదు. ఈరోజు తన నెట్వర్క్ ద్వారా తన సమాచారం సేకరించినటువంటి ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నెట్టు లేదు, ఆయనకు వర్క్ లేదు, వర్తు లేదు. ఇంత పెద్ద ఎత్తున దహనకాండ జరుగుతూ ఉంటే అక్కడ కొడంగల్లో దాన్ని ప్రశ్నించాడు. కానీ ఈరోజు ఇట్లాంటి సమస్యలని ఏదో చిన్న వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అంటే ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారని స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఈరోజు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చదివిన స్క్రిప్ట్నే బండి సంజయ్ గారు చదువుతా ఉన్నారు. వీరిని కేంద్రంలో రక్షించేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారే. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అమృత్ టెండర్లో తన సొంత బావమరిదికి లబ్ధి చేకూరే విధంగా చర్య తీసుకున్నారని చెప్పేసి ఆధారాలతో పాటు మొన్న కూడా కేంద్ర మంత్రికి ఖట్టర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో ఓపెన్గా బాహటంగా ఓపెన్ ఛాలెంజ్ చేసిన మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళనలో 1,50,000 కోట్ల రూపాయలతోనే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఇది కూడా పెద్ద లూటీ చేసే స్కీమ్ అని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అని చెప్పడం జరిగింది. కొడంగల్ ఎత్తిపోతలలో ఇటు మెగాకి ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి గారిది ఉన్నదో సంస్థ, ఇద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకుంటారని చెప్పేసి కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. చివరికి ఈ కొడంగల్లో కూడా లగచర్ల గ్రామం దగ్గర చుట్టుపక్కల సొంత అల్లుడు గురించి మ్యాక్స్ బీన్ అనేటువంటి కంపెనీకి ఫార్మా విలేజ్ లో ఫార్మా సిటీలో తన కంపెనీకి తన అల్లుడు కంపెనీకి స్థలాన్ని సేకరిస్తున్నాడని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు చూపించారు మా కేటీఆర్ గారు. కానీ ఢిల్లీలో తనకి రక్షించేటువంటి మిత్రుడిగా, రహస్య మిత్రుడిగా, సోదరుడిగా ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక ఇద్దరు బంధంగా సంజయ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కాపాడుకుంటారని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు. ఆధారాలతో పాటు మేము చెప్తా ఉన్నాం. ఇన్ని రోజులు దీనిపైన స్పందన లేదు అంటే చాలా స్పష్టంగా ఈరోజు వీరిద్దరు కూడా కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని
అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవాలా, ఏదో రకంగా మరి నిర్వీర్యం చేయాలా, వారి నాయకత్వాన్ని బలహీనపరచాలని జరిగే ప్రయత్నం ఏతున్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.